శాసనసభ సాక్షిగా వేగంగా మన రాజధాని నిర్మించుకోవాలి. కృష్ణా గుంటూరు మధ్యలో 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నుంచుని ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు నేను రెచ్చగొట్టేదానికి సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు అధ్యక్ష. ఆనాడు జనసేన పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కూడా ముందుకొచ్చి అమరావతి శాశ్వత రాజధాని ఉండాలి, మా మద్దతు కూడా తెలుపుతున్నామని ఆనాడు చెప్పడం జరిగింది అధ్యక్ష. అమరావతి అనేది కేవలం ఒక భూమి కాదు, ఒక ఎమోషన్. రైతుల త్యాగంతో ఏర్పడింది ఈ అమరావతి. 58 రోజుల్లో సుమారుగా 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు అధ్యక్ష. రైతుకి భూమి అనేది కేవలం ఒక ఆస్తి కాదు, ఒక మాటలో చెప్పాలంటే అది వాళ్ళ జీవితం, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ భవిష్యత్తు అధ్యక్ష. అలాంటి భూమి ఆంధ్రుల కోసం ఆనాడు రైతులు ఇచ్చారు అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉన్న చాలా మంది కూడా ఆనాడు రాజధాని గురించి కులాలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఏదో ఒకే కులానికి మొత్తం ఇస్తున్నాం అని ఆనాడు అనేక ఆరోపణలు చేశారు అధ్యక్ష. మా బుచ్చే తాత గారు ఈరోజు చాలా స్పష్టంగా దానిపైన కూడా సమాధానం ఇచ్చారు అధ్యక్ష. రాజధాని అనేది ఒక ఎకనామిక్ క్యాపిటల్ గా ఉండాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. ముందు చూపుతో రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం చూసాం, హైదరాబాద్ నిజాం గారు ఏర్పాటు చేస్తే, సికింద్రాబాద్ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేస్తే, సైబరాబాద్ ని నిర్మించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక ముందు చూపుతో, ఒక విజన్ తో ఈరోజు ఢిల్లీ పడుతున్న పొల్యూషన్ కష్టాలు కానీ, బెంగళూరు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదు, పర్ఫెక్ట్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి, రోడ్లు అనేది ప్రపంచం మొత్తం ఆశ్చర్యపడే విధంగా మనం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆనాడు ప్లానింగ్ ప్రారంభించారు అధ్యక్ష. ఒక్కసారి మనం చూస్తే 2014-19 మధ్యన అధ్యక్ష, గౌరవ మంత్రి నారాయణ గారు చెప్పినట్లు ఆనాడు సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చి మనం మాస్టర్ ప్లానింగ్ చేసాం అధ్యక్ష. సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా ముందు చూపుంటుంది అధ్యక్ష. వాళ్ళు కూడా వాక్ టు వర్క్ మోడల్ పాటిస్తారు అధ్యక్ష. అద్భుతంగా టౌన్ ప్లానింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచం మొత్తం నేర్చుకునే పరిస్థితి అధ్యక్ష. అలాంటి సింగపూర్ తీసుకొచ్చి మాస్టర్ ప్లానింగ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారు చెప్పినట్లు ప్రపంచంలోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ తీసుకొచ్చి సచివాలయం కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అసెంబ్లీ డిజైన్స్ మనం చేసుకుంటూ కూడా ఆనాడు జరిగింది అధ్యక్ష.